వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరొకసారి 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. మరి మొత్తానికి తెలంగాణ రైజింగ్ 2047 ఈ అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? మరి నిజంగా తెలంగాణకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాకముందు 6 నెలల ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను కాబోయే సీఎం అని చెప్పి తెలంగాణ సీఎం అని చెప్పుకుంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పేవారు. సో అదే నిజమైంది. ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ. మాకు మేమే పోటీ, మేమే ఖచ్చితంగా ఎవరో ఒకరం మరి ఖచ్చితంగా రానున్న 2023 ఎన్నికల్లో గెలిచి తీరుతామని 2023 ఎన్నికలకు ముందు వాళ్ళే మరి చెప్పుకున్న నేపథ్యంలో సో మీరిద్దరు కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నేనే సీఎం అవుతానని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పి మరి అప్పుడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను గట్టెక్కించడంలో రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా తీసుకున్నారో మనందరికీ తెలిసిందే. సో దీంట్లో 6 గ్యారంటీలు కావచ్చు, అదే క్రమంలో డిక్లరేషన్లు కావచ్చు, సో మొత్తానికి 417 పథకాలు కావచ్చు. సో ఓవరాల్గా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయడంలో మరి టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అదే క్రమంలో ఇక బంగాళాఖాతంలో కలిసిపోయింది కాంగ్రెస్ అనుకున్న పార్టీని కూడా మరి అధికారంలో నిలబెట్టారు. ఇప్పుడు సుస్థిరంగా 2 ఏళ్ల పాలన కూడా పూర్తయిపోయింది. 3వ సంవత్సరంలోకి డిసెంబర్ 7న అడుగు పెడుతున్న నేపథ్యంలో సో 8, 9 మరి దీంట్లో డిసెంబర్ 8, 9కి సంబంధించిన అంశంలో ఫ్యూచర్ సిటీలో భారత్ ఫ్యూచర్ సిటీగా కూడా నామకరణం చేస్తూ మరి దాంట్లో 8, 9న భారత్ సమ్మిట్ పేరుతో ప్రపంచంలోని మరి పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదే క్రమంలో ఇండస్ట్రియలిస్టుస్ కావచ్చు, తర్వాత ఐటీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, తర్వాత మరికొంతమంది వీవీఐపీలను కూడా తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. సో ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ యొక్క తెలంగాణ రైజింగ్ 2047 మరి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన 8, 9 తేదీల్లో కూడా మరి ఈ యొక్క భారత్ సమ్మిట్ పేరుతో కూడా ఏదైతే చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం ఉందో నిజంగా ఇది ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించే విధంగా కావచ్చు, ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా కావచ్చు, ఆ స్థాయిలో నిర్వహించాలని సంకల్పించారు. సో మొత్తానికి తెలంగాణ సీఎంగా 2 ఏళ్ల పరిపాలనలో మరి ఏం చేశాము, అలాగే రానున్న 3 ఏళ్లలో ఏం చేయబోతున్నాము, 2047 విజన్ ఏంటనే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఈ వేదిక ద్వారా కూడా మరి ఫ్యూచర్ సిటీ నుంచి ఆవిష్కరించబోతున్నారు. సో చూడాలి. మొత్తానికి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే బలమైన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు చేస్తున్న విమర్శలకు మరి సమాధానం చెప్తూనే పరిపాలన తాను దూసుకుపెళ్తున్నాడు. ఒకవైపు ప్రజాపాలన మాది, ప్రజాప్రభుత్వం మాది అని చెప్తూనే 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకొని 3వ ఏళ్ళలోకి అడుగు పెడుతున్న క్రమంలో మాకు కేవలం పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, ప్రపంచంతోనే పోటీ, 4వ సిటీని నేను ఖచ్చితంగా నిర్మించి తీరుతానని చెప్తూనే ఆ క్రమంగా అడుగులు వేస్తున్నాడు. సో ఇప్పుడు డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో చేస్తున్న కార్యక్రమం అయితే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫ్యూచర్ సిటీలో మరి ఫ్యూచర్ దృక్పథాన్ని కూడా ఆవిష్కరించనున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఎంతమంది ప్రతినిధులు రాబోతున్నారు, సుమారుగా 3,000 మంది ప్రపంచ దేశాల నుంచి కూడా విశిష్ట అతిథులు రాబోతున్నారు. సో ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనుక నరేంద్ర మోడీ కనుక వచ్చి తర్వాత ప్రపంచ దేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వస్తే తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో రేవంత్ రెడ్డి 2047కి సంబంధించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు. ఆ దిశ కూడా మరొకసారి మరి కేవలం ఈ 3 ఏళ్ళు కాదు, మరొక 5 ఏళ్ళు కూడా, అంటే మొత్తానికి 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి 3 ఏళ్ల ముందు చెప్తున్నాడు కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యాలు కనుక నెరవేరితే ఇప్పటికే మరి 3 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులను, విదేశీ పరిశ్రమల నుంచి తెలంగాణకు తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు సక్సెస్ అయ్యారు. అదే క్రమంలో ఇప్పుడు మరి భారత్ సమ్మిట్ పేరుతో జరుగుతున్న ఫ్యూచర్ సిటీలో మరి ఎన్ని కంపెనీలు వస్తాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సబ్మిట్ తర్వాత మరి తెలంగాణకు ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఎన్ని ఐటీ కంపెనీలు రాబోతున్నాయి, అదే క్రమంలో విదేశీ పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించబోతున్నారనేది మాత్రం ఈ సబ్మిట్ ద్వారా తెలిసేది ఉంది కనుక సో ఈ సబ్మిట్ అయితే ఒక అడుగు పడుతోంది. సో రేపటి భవిష్యత్తుకు ఈరోజు పునాది వేస్తున్న నేపథ్యంలో, ఒక అడుగు పడుతున్న నేపథ్యంలో దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే 3 లక్షల కోట్ల
మరి పెట్టుబడులు తీసుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు మరొక 7 లక్షల కోట్ల పైగా కూడా పెట్టుబడులను కూడా తీసుకొస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో మరి 7 లక్షల కన్నా ఇంకా ఎక్కువ నిధులు వస్తాయని కూడా మరి చెప్తున్న నేపథ్యంలో ఏ మేరకు నిధులు సమీకరించగలుగుతారు, మరి విదేశీ పరిశ్రమలు ఎన్ని పెడతారు, అదే క్రమంలో తెలంగాణ యువతకు ఏ మేరకు ఉద్యోగాలు కల్పిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.